వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. చంద్రబాబు నాయుడికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి థ్యాంక్స్ చెప్పాడు. ఏంటి, కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అధినాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడికి ఎందుకు థ్యాంక్స్ చెప్పాడు అని, దీని వెనక్కున్నటువంటి ఏంటి, రాజకీయంలో ఏం జరిగింది, అసలు ఎందుకు థ్యాంక్స్ చెప్పాల్సి వచ్చింది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి చివరి వరకు చూడండి, మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఒక్కసారిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, అనూహ్యంగా కేసీఆర్ గారు ఇక్కడ ఓడిపోవడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ఇవి జరిగిన సందర్భంలో ఇక్కడ ఒకసారిగా ఏవైతే 6 పథకాలు ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి 6 పథకాలు కూడా చాలా ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసే దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తూ ముందుకు వెళ్తుంది. సరే, ఇటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే టీడీపీ కావచ్చు, లేదా బీఆర్ఎస్ కావచ్చు, లేదా బీజేపీ కావచ్చు, ఎంఐఎం, ఇతర పార్టీకి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యర్థి పార్టీలుగానే కౌంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇటువంటి తరుణంలో కనుక మనం చూసినట్లయితే అనూహ్యంగా ఏంటంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడికి థ్యాంక్స్ చెప్పారు. అంటే ఏం జరిగిందంటే, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయన కృతజ్ఞతలు కూడా తెలిపారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ ఐ&పిఆర్ అలాగే గృహ నిర్మాణ శాఖ మంత్రిగా మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసింది, బాగానే ఉంది. అయితే ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ కార్యాలయంలో మంత్రి పొంగులేటి సందడి చేశారు. ఆ కార్యాలయానికి వెళ్ళారు. అక్కడ టీడీపీతో పాటు సిపిఐ అలాగే మిగతా కార్యాలయాలు అక్కడికి వెళ్ళి ఆత్మీయ, అంటే తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఒకప్పట్లో ఏంటంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు కావచ్చు, ఆ తర్వాత విడిపోయినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి కొంత బలమైనటువంటి వ్యతిరేకమైనటువంటి పార్టీ, గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ అన్నట్టుగా ఉన్నటువంటి పార్టీలు ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో కొంత తెలుగుదేశం పార్టీకి కొంత ప్రాధాన్యత కూడా తగ్గింది. ఆ తర్వాత బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా కూడా సాగింది. ఇటువంటి తరుణంలో ఈయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆత్మీయ సమావేశంలో కూడా ఆయన పాల్గొన్నారు. టీడీపీ కార్యాలయంలో ఆయన సందర్శించిన సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా టీడీపీకి ఎలాంటి ప్రయోజనం లేకపోయినా కానీ తెలంగాణలో మార్పు కావాలని కోరుకున్న ప్రజల అధిష్టానం మేరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి కూడా మద్దతు పలికిందనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ మంత్రి ఈ సందర్భంగా చెప్పుకుంటూనే టీడీపీ ఇక్కడ మార్పు ఏదైతే కావాలని కోరుకుందో, అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని గద్దె దింపడం కోసం టీడీపీ ఏదైతే మార్పు కావాలనుకుందో ఆ మార్పు 100% ఇక్కడ టీడీపీ వల్ల జరిగింది, తన కృషి కూడా ఉంది, ఆ కృషిని కూడా మేము మరవలేము అనేసి కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ గెలుపు కోసం ఇక్కడ నిద్రపోకుండా పనిచేసామనేసి కూడా చెప్పుకొచ్చారు. ఇక్కడ అహంకారపూరితమైనటువంటి ప్రభుత్వాన్ని ఓడించేందుకు కూడా టీడీపీ పార్టీ కూడా కృషి చేసింది, ఆ కృషి కూడా మేము మరవలేవంటూ కూడా చెప్పడం జరిగింది. ఆయన తమకు సహకరించిన వారికి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం, వారి సహకారాన్ని మేము మర్చిపోమంటూ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ చాలా మందికి కొన్ని సందేహాలు అయితే వస్తాయి. అంటే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం టీడీపీ ఎందుకు పనిచేసింది, అసలు పనిచేయాల్సినటువంటి అవసరం ఎందుకు అనేది కూడా మీకు చెప్తాను అర్థమయ్యేటట్టు. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మనస్ఫూర్తిగా ఆయన అధికారంలోకి రావడానికి ఆయన కృషి చేశారు అని కూడా, అందుకోసం కృషి చేశారు కాబట్టి ఆయన కూడా మేము ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. టీడీపీ కాంగ్రెస్ వేరు కాదు, భవిష్యత్తులో అందరం కలిసి పనిచేద్దామనేసి కూడా టీడీపీ నేతలతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఇక్కడ వ్యాఖ్యానించడం ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారం సృష్టించినట్లు అయిందనమాట. అయితే చిత్తశుద్ధితో అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామనేసి కూడా పొంగులేటి చెప్పడం జరిగింది. గత ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ఇక్కడ సిపిఎం అలాగే సిపిఐ వీళ్ళ పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రజాపంద సహకరించిందనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. 100%, 100% అభయహస్తం ద్వారా 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి మేము అమలు చేస్తాం 100%.
అంటూ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఖమ్మం టీడీపీ కార్యాలయంలోకి వచ్చినటువంటి పొంగులేటి గారు మొదట ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా పూలమాలలు వేసి నివాళులు కూడా అర్పించారు. మరోవైపు అంతకుముందు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా టీడీపీ కార్యాలయం చేరుకొని అక్కడ కార్యకర్తలతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ ఇప్పుడు మనం అసలు విషయాన్ని కూడా మనం చర్చించుకున్నాం. ఏంటంటే ఇక్కడ టీడీపీ ప్రత్యేకంగా టీడీపీకి ఎందుకు చెప్పారు ఆయన కృతజ్ఞతలు అంటే, ఎప్పుడైతే తెలంగాణలో 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మూడోసారి కూడా హ్యాట్రిక్ విజయం సాధించాలని భావించినప్పుడు కూడా ఇక్కడ అనూహ్యంగా 6 గ్యారంటీ పథకాలు, పక్క రాష్ట్రంలో కర్ణాటకలో 6 గ్యారంటీ పథకాలతోనే అక్కడ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ, ఆ విషయం మనకు తెలుసు. కానీ అదే తరహాలో ఇక్కడ తెలంగాణలో కూడా చేయాలని అదే 6 గ్యారంటీ పథకాలను ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ కూడా అధికారంలో రావాలని ప్రయత్నించింది. టీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టాలని అనుకునింది. ఇటువంటి తరుణంలో అనూహ్యంగా కాంగ్రెస్ గెలవడానికి గల కొన్ని కారణాలు మనం చెప్పుకోం. ఆ గెలవడానికి ఆ కొన్ని కారణాలే టీఆర్ఎస్ ఓటమికి కారణాలని చెప్పుకోవచ్చు. అందులో ఏంటంటే ఇక్కడ ఏవైతే కేసీఆర్ గారు ధరణి పోర్టల్కి సంబంధించి కావచ్చు, రైతు బంధువుకు సంబంధించి కావచ్చు, ఇలాంటి కొన్ని కీలకమైనటువంటి చాలా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి, అలాగే నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేకుండా, అంటే జాబ్ నోటిఫికేషన్ లేవంటూ కూడా కొన్ని ఏవైతే తెలంగాణ ప్రజలు యువత నిరుత్సాహపడడానికి ప్రధాన కారణం. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన గద్దెదించడానికి ఒక కారణం. దాంతో పాటుగా మరో పెద్ద కారణం ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా ఈసారి పోటీ చేసేది, కానీ ఎందుకు చేయలేదు ఈ ఎలక్షన్స్ లో అని కనుక మనం చూసినట్లయితే 2 కారణాలు మనం చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే అనూహ్యంగా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసిన తర్వాత కొంత సానుభూతి అయితే చంద్రబాబు నాయుడు గారి మీద రావడం జరిగింది. అయితే ఆ సానుభూతి ఏదైతే ఉందో ఆ సానుభూతితో ఎప్పుడైతే టీడీపీకి సంబంధించినటువంటి క్యాడర్ కావచ్చు, టీడీపీ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు, శ్రేణులు ఎక్కడున్నా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఐటీ సెక్టర్ని బాగా డెవలప్ చేశారో, ఆయన హయాంలో ఎవరైతే ఐటీ సాఫ్ట్వేర్తో పాటుగా అంటే ఒక హైటెక్ సిటీని, అలాగే ఎంతో సాఫ్ట్వేర్ రంగాన్ని కూడా ఆయన ఇంగ్లీష్ వంటి వాళ్ళ దగ్గర నేను కూడా ఇక్కడ తీసుకొచ్చి ఎప్పుడైతే యువతకి లక్షల్లో జీతాలు వచ్చాయో, ఇప్పుడు చాలా మంది ఆయన హయాంలో చదివి వాళ్ళంతా కూడా ఇతర దేశాల్లో మంచి ప్యాకేజీలతో లక్షలాది రూపాయలు సంపాదిస్తున్న విషయం మనకు తెలుసు. అయితే ఎప్పుడైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారనేది కూడా ఆయన అరెస్ట్ చేసి అక్కడ ఇప్పుడు కూడా ఎటువంటి సాక్ష్యాలు లేవు. చివరికి కొండని తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఏదో 3,000 కోట్లు అవి ఇవి అని చెప్పి చివరికి 27 కోట్ల రూపాయలు మాత్రమే, 21 కోట్లు మాత్రమే వచ్చింది. దానికి కూడా అది కూడా పార్టీ ఫండ్కి వెళ్ళిందంటూ కూడా చెప్పడం, ఇదంతా నిజంగా చాలా హాస్యాస్పదంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అనిపిస్తుందంటే ఇక్కడ ఆ అరెస్టు ఏదైతే ఉందో, సరే అక్కడ ఆ కేసుకు సంబంధించి అలా బట్టి ఆ అరెస్ట్ని తెలుగుదేశం పార్టీ అప్పుడు తెలంగాణలో కూడా ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉంది. ఇక్కడ కూడా ఆ క్యాడర్ అయితే ఉంది కదా, అది ఎంత ఓట్ బ్యాంకింగ్ ఉంది, ఎంత సీట్స్ వచ్చాయనేది పక్కన పెడితే పార్టీ అయితే ఉంది. కాబట్టి ఆ పార్టీలో ఉన్నటువంటి ఆ పార్టీ కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి 100% ఏమవుతుందంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని ఆయన హయాంలో ఎవరైతే ఐటీ రంగంలో ఉన్నారో, ఆయన వల్ల ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన కంపెనీస్ ఉన్నాయి, దానివల్ల లబ్ధి పొందినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. ఇవన్నీ కూడా కొంత వ్యతిరేక భావాన్ని తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఐటీ సెక్టార్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా హైటెక్ సిటీని కూడా కొన్ని నిరసనలు, ర్యాలీలు చేశారు. అటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అటు కేటీఆర్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటి పక్క రాష్ట్రంలో ఆయన అరెస్ట్ చేశారని మీరు ఇక్కడ రోడ్లు ఎక్కడం ఏంటి అంటే దీనికి పర్మిషన్ ఇవ్వకుండా కొంత ఈ ఐటీ సెక్టార్ మీద కొంత ఎలాగైనా సరే ఆ ఉద్యమాన్ని అణచేయాలి అన్న ఒక రీతిలో కూడా కొంత ప్రయత్నం చేశారు కేటీఆర్. అది పెద్ద తప్పు అయింది. ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ కావాలనేసే చంద్రబాబు నాయుడు గారికి
రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి రెండోసారి ఆయన అధికారంలో రాకుండా జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి నేనేదో సహాయం చేసేసాను కొన్న ఊహాగానాలు అయితే ఉన్నాయి. అందులో ఎంత వాస్తవం అవాస్తవం ఉందని పక్కన పెడితే ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి సంబంధించి ఎంతో మంది ఇతర పార్టీలు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి చాలా మంది నేతలు కూడా ఇది కక్షపూరితంగా చేశారంటూ కూడా చెప్పడం జరిగింది. అలాంటి తరుణంలో బీఆర్ఎస్ పార్టీ ఆయన గురు శిష్యులే చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, ఆయన హయాంలో పనిచేసిన వ్యక్తి, ఆయనే రాజకీయ దీంతోనే పైకి వచ్చిన వ్యక్తి. ఆయన సీట్ ఇవ్వలేదు కాబట్టి ఆయన పార్టీ పెట్టుకున్నారు. ఓకే, అది దాని గురించి కాదు. కానీ ఓనుమాలు దిద్దిన పార్టీకి ఆ పార్టీలో రాజకీయాల్లో ఎప్పుడు కూడా శాశ్వతమైనటువంటి మిత్రులు, శాశ్వతమైనటువంటి శత్రువులు ఉండరని ఏదైతే చెప్తూ ఉంటారో ఆ విధంగా జరగడం చూసాం మనం. అయితే ఈ చంద్రబాబు నాయుడు గారు మద్దతుగా కొంతమంది ఐటీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ర్యాలీలు చేసినప్పుడు వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వకపోవడం, అది అణచివేసే ధోరణిలో కూడా అధికారం ఉంది కనేసి అణచివేసేయాలని ఒక ప్రయత్నం చేసినప్పుడు ఇది టీడీపీ క్యాడర్ మొత్తానికి కూడా కొంత వ్యతిరేక భావాన్ని కలిగించింది. ఇలాంటి సందర్భంలోనే కారణంగా ఈయన ఏవైతే ధరణిలో ఏదో అక్రమాలు జరిగాయనేసి మేడిగడ్డ కుంగిపోవడం, ఎలక్షన్ ముందు అది కూడా అలాగే రైతు బంధు లేదా ఇతర ఏవైతే స్కీమ్లు ఉన్నాయో అందులో కొంత అవకతవకలు జరిగాయని ఇవన్నీ కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత, బీసీలకు ₹1,00,000 ఇవన్నీ కూడా కొంత వ్యతిరేకత ఉండడం. మరోవైపు ఏంటంటే బరిలెక్క ఒక బాధితురాలుగా నిరుద్యోగ యువత కోసం తన గొంతు ఎప్పుడైతే విప్పిందో అది కాస్త వైరల్ అవ్వడం, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొంత కీలకమైనటువంటి మార్పుకు అది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. యువతనంతా కూడా తట్టి లేపినట్టయింది. ఇటువంటి కారణాల్లో 100% జరగడం. అప్పుడు బీఆర్ఎస్ పార్టీని గద్దెదించాలంటే ఆ పార్టీ ప్రధానంగా ఉన్నటువంటి మంచి బలమైనటువంటి ప్రత్యర్థి పార్టీగా ఉన్నది కేవలం కాంగ్రెస్ మాత్రమే. ఎందుకంటే బీజేపీకి ఆ ఓట్ బ్యాంకింగ్ లేదు, బలమైనటువంటి క్యాడర్ లేదు. ఉన్న ఒకరిద్దరు ముగ్గురు తప్పితే మిగతా అంత బలమైనటువంటి నాయకత్వం ఉన్నప్పుడు కూడా మిగతా చోట్ల లేదు. కాబట్టి ఇవన్నీ కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీకి కొంత ప్లస్ అయినప్పుడు కూడా, అంటే రాజకీయంగా ఈసారి హ్యాట్రిక్ కొడతామనేసి అనుకున్నప్పుడు కూడా 100% టీడీపీ క్యాడర్ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీని బాయ్కట్ చేసినట్టయింది. ఆ ఓట్ బ్యాంకింగ్ ఏదైతే ఉందో అటు ఐటీ సెక్టర్ కావచ్చు లేదా ఆ తెలుగుదేశం క్యాడర్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం క్యాడర్ ఏదైతే ఉందో అది పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి చేసింది. ఇది మనం చెప్పాం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏదైతే ఆయన్ని మద్దతుగా వచ్చినటువంటి వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వకపోవడం, ఆ ఉద్యమాన్ని అణచివేసే ధోరణిలో చెప్పడం, కనీసం సానుభూతిపైన దాన్ని ఖండించకపోవడం, సరే ఇవి జరిగాయి. అయితే మరొక విషయం ఏంటంటే ఇది కూడా ఒక పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యులే. అంటే టీడీపీ నుండి ఆయన కాంగ్రెస్ లోకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడో భూస్థాపితంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చే విధంగా జూనియర్లు, సీనియర్లు, పార్టీలు ఎప్పటి నుండో ఉన్నటువంటి అందరినీ కూడా కలుపుగోలుగా తీసుకువెళ్ళడం, తన గురువు స్ట్రాటజీలు, చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీలు, ఆ స్ట్రాటజీలు అన్ని కూడా ఫాలో చేసి రావడం. టీడీపీ క్యాడర్ అంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లోకి వెళ్ళినప్పుడు కూడా మన టీడీపీ లీడర్ అనే ఒక ఉద్దేశంతో టీడీపీ క్యాడర్ మొత్తం కూడా పనిచేసింది. ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటిది టీడీపీ క్యాడర్ మొత్తం కూడా కాంగ్రెస్ కోసం పనిచేసింది. తన గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఎంత కష్టపడిందో అంతకన్నా ఎక్కువగా టీడీపీ పార్టీ కూడా ఆ కష్టాన్ని పడి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తేవడానికి కారణం అని చెప్పుకోవచ్చు. ఈ కారణాల వల్లనే 100% ఇక్కడ మనకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానంగా టీడీపీ పార్టీ కూడా ప్రధానంగా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఆ ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చకుండా ఈ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా కాంగ్రెస్ కి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేయడం చూశారు. మరోవైపు షర్మిల గారు కూడా బీఆర్ఎస్ పార్టీ అలాగే కేసీఆర్ నాయకుడిని గద్దె దింపే విధంగా ఆమె పాదయాత్ర చేసినప్పుడు జనాభా వచ్చారా రాలేదని పక్కన పెడితే ఆమె కూడా తన పార్టీ ఉన్నప్పుడు కూడా ఆ పార్టీని విలీనం చేసే దిశగా వెళ్ళడం, ఆమె కూడా పోటీ చేయకపోవడం. ఎందుకంటే కొన్ని ఎక్కువ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవకపోయినప్పుడు కూడా ఇవన్నీ కూడా కొంత వ్యతిరేకతను
ఇన్ కేసు టీడీపీ పార్టీ కనుక పోటీ చేసి ఉంటే 100% మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేది. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ పార్టీకి కాకుండా కొంత టీడీపీ పార్టీకి వచ్చినప్పుడు కూడా సీట్ల సంఖ్య తగ్గేది, తగ్గాపరగా ఉన్నది, లేదా 100% మూడోసారి హ్యాట్రిక్ సాధించిన వాళ్ళు కేసీఆర్ గారు. ఈ విధంగా టీడీపీ పార్టీ సపోర్టు 100% కాంగ్రెస్ పార్టీకి దక్కింది కాబట్టి ఆ దిశగానే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఈ ఈ ఈ విషయాలన్నీ కూడా ఆయన రాజకీయంగా కొంత అనుభవజ్ఞ నేత, ఆయన తెలుసు కాబట్టి అందుకనే ఈ కార్యక్రమంలో వచ్చినప్పుడు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కావచ్చు, టీడీపీ కాంగ్రెస్ వేరు కాదు, మేము కలిసే పనిచేస్తాం, ప్రజల అభివృద్ధి కోసమే పనిచేస్తాం అంటూ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పడానికి గల ప్రధాన కారణం ఇది. చూశారు కదండి, ఇది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో, అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పారో అందులో కరెక్టా కాదా అనేది మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని వస్తుంది తెలుగు ఫోకస్ టీవీ.